ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాండురంగారావు గారు మీరేనా? అవునమ్మా. సార్ పిలుస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను లోపలికి వెళ్ళొస్తాను. మీ చీటీ ఇప్పుడు పాడుకుంటే చాలా లాస్ అవుతారు. ఇంకొన్ని రోజులు ఆగితే మంచి అమౌంట్ వస్తుంది. లేదు బాబు, నా కూతురు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తన్ని పై చదువులు చదివిద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. ఎంత లాస్ వచ్చినా పర్వాలేదు, లేదంటే తన చదువు ఆగిపోతుంది. యాభై లక్షలు చీటే, ఇంకా 12 వాయిదాల బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీరు పాడితే మీ చేతికి వచ్చేది 41 lakhs చేంజ్ మాత్రమే. కూతురు చదువు అంటున్నారు, మీకు టోటల్ చీటీ డబ్బులు శాంక్షన్ చేస్తున్నా. మీరింకా వాయిదాలు కూడా కట్టక్కర్లేదు. కార్పొరేట్ బెనిఫిట్ కింద మీ అమ్మాయి చదువుకి మా వంతు సహాయం అనుకోండి. చాలా మంచిది బాబు. చేతులెత్తి మొక్కుదాం అనుకుంటే చిన్నవాడివి అయిపోయావు. అయ్యో, అంత మాట అనకండి. మా చిట్ ఫండ్ కంపెనీ ఆదాయం కంటే మా కస్టమర్స్ అవసరాలను చూస్తుంది. మాకు లాభాల కంటే సహాయం ముఖ్యం. రేపొచ్చి మీ చెక్ తీసుకెళ్ళండి. థ్యాంక్స్ బాబు. మంచిది. హలో సూరి. యా, అమ్మా వెళ్దామా? అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? తర్వాత చెప్తానులే అమ్మా. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా? పదమ్మా, పద చెప్తాను. అది కాదు నాన్న. తనొచ్చిన అడ్రస్లో లేడు. ఇప్పుడు ఎక్కడున్నారో ఆ అడ్రస్ దొరకలేదు. ఎలాగైనా ఈ డబ్బుల్ని వాళ్ళకి అందజేయాలి. అన్నయ్య తలపెట్టిన ఈ మంచి పనిని నేను ఎలాగైనా పూర్తి చేస్తాను డాడ్. నా కన్నయ్య గుణంలో రాముడు. తెలివిలో కృష్ణుడు, దానంలో కర్ణుడు, బలంలో భీముడు. అలాంటి నా మనవణ్ణి బాలుణ్ణి చేసేశాడా దేవుడు. అమ్మా ఊరుకో అమ్మా. సార్. రండి శంకర్ గారు, రండి కూర్చోండి. చెప్పండి శంకర్ గారు, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? సిఏ శంకర్ గారు, మీరేంటి సార్ ఇంత దూరం వచ్చారు? నేనే రమ్మన్నాను. చెప్పండి శంకర్ గారు. సార్, ఎవ్రీ ఇయర్ మీ లిస్టెడ్ బిజినెస్లో మీ షేర్ పర్సంటేజ్ని మనం మెన్షన్ చేస్తూ ఫైల్ చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా మీరు మీ షేర్ పర్సంటేజ్ డీటెయిల్స్ ఇస్తే ఫైలింగ్ చేస్తాను. అనంత్, నీకు తెలుసు కదా ఎవరికి ఎంత పర్సంటేజ్ షేర్సో? తెలుసు డాడీ, కానీ యాక్యురేట్ నెంబర్స్ నా ల్యాప్టాప్లో ఉన్నాయి, చూసి చెప్తాను. అక్కర్లేదు.
మిస్టర్ శంకర్ గారు, మా డాడీ వాసుదేవ్ పేరు మీద 12% షేర్స్ ఉన్నాయి. మా మమ్మీ యశోద పేరు మీద 8% షేర్స్ ఉన్నాయి. మా బామ్మ పేరు మీద 16% షేర్స్ ఉన్నాయి. మా బాబాయ్ నాగభూషణం పేరు మీద 2% షేర్స్, మా పిన్ని మీద 2% షేర్స్, మా ఫణీంద్ర పేరు మీద 2% షేర్స్ ఉన్నాయి. నా తమ్ముడు అనంతకృష్ణ పేరు మీద 10% షేర్స్ ఉన్నాయి. మిగతా 48% షేర్స్ నా పేరు మీద ఉన్నాయి. నా పేరు బాలకృష్ణ. ఎలా చెప్పండి డాడ్? చాలా బాగా చెప్పావు నాన్న. శంకర్ గారు, మావాడు చెప్పిన పర్సంటేజ్ కరెక్ట్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, ఆల్ రైట్ శంకర్ గారు. ఇట్స్ ఓకే. వాసుదేవ్, యశోదా, చూసావా నా కన్నయ్యలో మునుపటికి ఇప్పటికీ మార్పు? నేను అప్పుడే చెప్పాను కదమ్మా, మీ అబ్బాయిలో మార్పు వస్తుందని. మమ్మల్ని క్షమించండి. మీ దగ్గరికి కన్నయ్యని తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే రానని మొండికేస్తున్నాడు. పర్వాలేదమ్మా, నేనిచ్చిన మందు ఎలా పనిచేస్తుందో అని చూడ్డానికి వచ్చాను. మీరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తుందండి. అవును, ఆ మార్పు నేను గమనించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.